సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు గజేంద్ర మోక్షం అనేటువంటిది మొట్టమొదటి పాఠ్యాంశం. ఇందులో మామూలుగా గజేంద్ర మోక్షము దాని వివరాలకు వస్తే, పోతన భాగవతంలో అష్టమ స్కందం నుంచి ఈ గజేంద్ర మోక్షం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇది ఒక విశిష్టమైనటువంటిది ఈ కథ. కవిభాష్యానికి వస్తే గజేంద్ర మోక్షం రాసింది పోతన. మూల గ్రంథం వచ్చి భాగవతంలో అష్టమ స్కందం నుంచి తీసుకోబడింది. కాలం 15వ శతాబ్దం. బిరుదులు సహజ పండితుడు. జన్మస్థలం ఓరుగల్లు జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో జనగామ అనేటువంటి బమ్మెర అనేటువంటి గ్రామంలో పోతన జన్మించాడు. పోతన కుటుంబీకులు రాచకొండ సంస్థానంలో వీళ్ళు పూర్వీకులు పనిచేశారని అంటారు. ఈయన సమకాలికులు శ్రీనాథ మహాకవి. ఈయన రాసినటువంటి రచనలు వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం, ఆంధ్ర మహాభాగవతం. ఇందులో ముఖ్యంగా ఏనుగును కాపాడాలి అని విష్ణుమూర్తి ఏనుగు శరణాగతి కోరడము, కష్టాల్లో ఉన్నటువంటి ఆ ఏనుగుని రక్షించడానికి ఆ విష్ణుమూర్తి ఎలా విచ్చేశాడు అనేటువంటిది ప్రధానంగా ఈ పాఠ్యాంశంలోని అంశం. దానిలోకి వస్తే మనకి ముఖ్యంగా ఇందులో 3 ప్రతిపదార్థాలు ముఖ్యమైనటువంటివి. అందులో ఒకసారి మొట్టమొదటి ప్రతిపదార్థాన్ని చూద్దాం. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. ఆ ఏనుగు బాగా ఆ ముసలితో బాగా పోరాడి చాలా బాగా అలసట వచ్చేసింది. దానికి కొంచెము కూడా శక్తి అనేటువంటిది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నీళ్ళల్లో పోరాటం చేసినందువల్ల దానికి అస్సలు ఓపిక లేదు. కొంచెము కూడా ఒక్కింతయు లేదు, కొంచెము కూడా ఓపిక అనేటువంటిది లేదు. ధైర్యము విలోలంబయ్యే. పైగా అంతకాలం పోరాడింది కాబట్టి దాని ధైర్యం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ప్రాణంబుల్ టావులు తప్పే. అంటే ఎక్కువ కాలం అది పోరాడడం వల్ల ఎటూ కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ ఏనుగు. మూర్ఛ వచ్చెన్ తనువుండస్సెన్. మూర్ఛ వచ్చేలాగా ఉంది తనువు కూడా, శరీరం కూడా బాగా అలసిపోయింది. శ్రమం బయ్యడింది. బాగా అలసటగా ఉన్నది ఆ ఏనుగు. నీవే తప్ప, ఇంకా ఆ విష్ణుమూర్తిని ప్రార్థించడం మొదలుపెట్టింది. నాయనా, నువ్వు తప్ప నన్ను ఇంకెవ్వరూ కాపాడేవాళ్ళు లేరు. ఇతప్పరం ఎరుగాను. ఇంకా ఏమీ నాకు తెలియదు, నువ్వే కాపాడాలి. ఇటువంటి ఆపదల్లో ఉన్న నన్ను మన్నింపదగున్. నన్ను కొంచెం మన్నింపవయ్యా, నన్ను కాపాడవయ్యా. ఈశ్వర, ఓ పరమేశ్వర, రావయ్యా. వరద కావవే, వరములు ఇచ్చేవాడా ఓ విష్ణుమూర్తి. భద్రాత్మక, ఓ మంగళస్వరూపుడా, నన్ను సంరక్షింపు. నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం పూర్తిగా తగ్గిపోయింది, ప్రాణాలు కదులుతున్నాయి, మూర్ఛ వస్తూ ఉంది, శరీరం బాగా అలసిపోయింది. నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, ఈ దీనుణ్ణి కాపాడవయ్యా అని ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నటువంటిది ఈ పద్యము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రెండో పద్యం. సిరికించప్పడు శంఖచక్ర. సరే, ఆ ఏనుగు శరణాగతి కోరేటప్పటికీ విష్ణుమూర్తి ఆ ఏనుగు యొక్క శరణాగతి విన్నాడు. విని ఇంకా అక్కడ ఉన్నటువంటి తన పరివారానికి కానీ, లక్ష్మీదేవికి కానీ, అతనితో ఉన్నటువంటి వారు ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఆయన వచ్చేస్తున్నటువంటి ఆ స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఈ పద్యం. ఇది కూడా ముఖ్యమైనటువంటి ప్రతిపదార్థాల్లో ఒకటి. గజ ప్రాణావనోత్సాహే. ఆ ఏనుగుని రక్షించాలి, దాని ప్రాణాలను రక్షించాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి వాడై సిరికించెప్పడు, లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రయుగమన్. అతని చేతిలోకి శంఖము చక్రము ఏమీ తీసుకోలేదు. సంధింపడు, ధరింపలేదు. ఏ పరివారంబులు చీరడు, ఎవ్వరికి, ఏ సేవకులు కానీ ఎవ్వరికీ చెప్పలేదు. అభ్రకపతిన్. తన వాహనమైనటువంటి గరుత్మంతుడు కూడా చెప్పలేదు. ఆకర్ణికాంతరధమ్మిల్లడు. అంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో చెవి పోగులు కూడా సరిచేసుకునే, కుండలాలు కూడా సరిచేసుకునే పరిస్థితులు లేడు.
చక్కనుతో వివాద ప్రోదిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీరుడు. ఆ లక్ష్మీదేవి యొక్క పైట గుంగ ఆయన చేతిలో ఉంది. అది కూడా పట్టుకుని ఆయన ఆ ఏనుగుని రక్షించాలి అనేటువంటి తాపత్రయంతో వెళ్ళిపోతున్నటువంటి పద్యం ఇది. ఇది కూడా ముఖ్యమైనటువంటిది. తర్వాత పద్యం తాటంకాచలనముతో. సరే, ఇందాక విష్ణుమూర్తి పరిస్థితి ఎలా ఉన్నది, ఆయన ఎలా వెళ్ళాడు అనేటువంటిది ఆ పద్యం అయితే, అమ్మవారు అక్కడ లక్ష్మీదేవి యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది, అంటే అలా విష్ణుమూర్తి వెళ్తూ ఉంటే విష్ణుమూర్తి వెనక అందరూ వరుసగా వెళ్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి కూడా గబగబా వేగంగా అనుసరిస్తూ వెళ్తున్నప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది. తాటంకాచలనంబుతో భుజనట దమ్మిల్ల బంధంబుతో, చెవి కమ్మలు, తర్వాత భుజాల్లో కదులుతున్నాయి, తర్వాత ఆవిడ జడ జారిపోయింది, ఆ ముడి జారిపోయింది, ఆ చీర కూడా ఆవిడ సరిచేసుకోలేదు, ఆ వడ్డాణాలు సరిచేసుకోలేదు, చీనలలాటం, ఆ నుదిటిపైన ఉన్నటువంటి లేపనాలు అన్నీ చెదురయ్యాయి. అలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలగ్న ఉత్తరీయంబు, అతని పైన ఉన్నటువంటి ఉత్తరీయం కూడా ఆవిడ సరిచేసుకోలేదు. అలా ఉన్నటువంటి ఆవిడ అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లక్ష్మీదేవి ఉన్నది అని ఈ పద్యం అమ్మ. ఇది కూడా ప్రతిపదార్థానికి వస్తుంది. తర్వాత ఇందులో 2 కంఠస్థ పద్యాలు ఉన్నాయి. అలవైకుంఠపురంబులో నగరిలో, అంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు, ఆమూల సౌదంబు దావల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన ఉయ్యాళించి సంరంభి అయి. అక్కడ వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా ఆ ఏనుగు పిలవంగానే దాని శరణాగతి దాన్ని కాపాడదామని ఆయన ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎలా ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఈ పద్యం అమ్మ. తర్వాత తన వెంటన్ సిరి. సరే, ఇందాక చెప్పాం కదా, ఎప్పుడైతే ఆ గజేంద్రుడి యొక్క శరణాగతి విన్నాడు, వినంగానే ఆయన సిరికించప్పడు, ఎవరికీ చెప్పకుండా వచ్చేశాడు అని అనుకున్నాం కదా. అలా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఈ 2 కంఠస్థ పద్యాలమ్మ. ఒకసారి మొదటి పద్యం మళ్ళీ చూడండి. అలవైకుంఠపురంబులు అన్నది ఆపదల్లో చిక్కుకున్న వారిని కరుణ చూపించే ఆ భగవంతుడు, అంటే ఆ విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠ పట్టణంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఉన్నాడు. అంతఃపురంలో ఒక నుండి మేడ సమీపంలో కల్పవృక్షము వనమధ్యంలో అమృత సరస్సు ఒకటి ఉంది. ఆ సరస్సు దగ్గరలో చంద్రకాంత శిలల అడుగుపై నల్ల కలువల పానుపై లక్ష్మీదేవితో ఆయన వినోదిస్తూ ఉన్నాడు. అటువంటి విష్ణుమూర్తి భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అంటే ఆ మొసలి నుంచి తప్పించమని ఆ ఏనుగు శరణాగతి వినంగానే ఆయన కాపాడడానికి సిద్ధమయ్యాడు అనేటువంటిది ఈ పద్యం. తర్వాత సిరికించప్పడు, అంటే అమ్మవారికి కూడా చెప్పకుండా తన పరివారానికి చెప్పకుండా వెళ్ళిపోయాడని నాకు ప్రతిపదార్థంలో చెప్పుకున్నాం కదా. దాని తర్వాత పద్యం వచ్చి తన వెంటన్ సిరి, అంటే ఒక్కొక్క పరంగా ఎవరు వెనక ఎవరు వెళ్ళారు అనేటువంటి. తన వెంటన్ సిరి అంటే ఆ విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి, లక్ష్మి వెంట అవరోధ వ్రాతమున్, ఆ లక్ష్మీదేవి వెనక అంతఃపుర స్త్రీలు, దాని వెనుకను పక్షీంద్రుడు వాహనమైనటువంటి గరుక్మంతుడు, ఆనిపొంతను ధను కౌమోదికి శంఖచక్రనికాయము, ధనుస్సు కౌమోదికి శంఖము చక్రము ఇవన్నీ కూడా వెళ్ళాయి. అంటే వరుసగా అలా వెళ్తూ ఉన్నాయి. తర్వాత నారదుడు ధ్వజనీకాంతుండు, తర్వాత నారదుడు సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుడు, తర్వాత వారి వెనక వరుసగా వైకుంఠపురంబునన్ కలుగువా ఆవాల గోపాలములు. ఒక్కళ్ళు కాదు, ఇలా వరుసగా విష్ణుమూర్తి వెనక అందరూ వెళ్తూ ఉంటే, ఇలా వరుసగా వెళ్తూ ఉంటే వైకుంఠపురం నగరం మొత్తం వాళ్ళందరూ కూడా వెనక వెళ్తున్నారు. అది ఈ పద్యం యొక్క విశిష్టతమ్మ. ఈ 2 కూడా కంఠస్థ పద్యాలు, తప్పనిసరిగా చదవవలసినటువంటివి. తర్వాత పాఠ్యాంశానికి వస్తే ఒక్కసారి ప్రశ్నలకు వస్తే వ్యాసరూప ప్రశ్నలు. ఆ ఏనుగుని ఒక్కసారిగా అది ముసలి కాలు పట్టుకునేటప్పటికీ అది ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఎంతో కాలం పోరాడింది. ఆ గజేంద్రుని ఇంకేం చేయాలో తెలియక అసలు ఉన్నాడా లేడా, కలడందురు ఈ దేవుడు ఉన్నాడు అంటారు, అసలు ఆయన ఉన్నాడా లేదా, ఈ దీనుల్ని కాపాడతాడా లేదా అని సందేహంతో మొదలు పెడుతూ తర్వాత క్రమక్రమంగా శరణాగతి స్థితికి వస్తాడు. భగవంతుడిని ప్రార్థించడం ప్రారంభిస్తాడు. తర్వాత అహంకారం, అనుమానం. మొట్టమొదట
అయ్యో ఆ ముసలి నుంచి రక్షించాలి, నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను అని ఆ ఏనుగు చెప్పుకుంటూ తన లోకాన్ని రక్షించే ఆ దేవుడు అసలు ఉన్నాడా లేదా, కలడందురు ధీరులయ్యడా అని అనుమానం వ్యక్తం చేస్తాడు. తర్వాత అలా చెప్తూ చెప్తూ ఉండగా ఆ లోకానికి మూలమైనటువంటి ఆ పురుషుడు సజ్జనులు అండగా ఉన్నాడని, తర్వాత ఆ దేవుడే తనకి ఆధారమని అలా గజేంద్రుడు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇందాక చెప్పుకున్నాము కదమ్మా, అలా ప్రార్థించడం మొదలుపెట్టగానే పాహి పాహి అన ఉయ్యాళించి సంభ్రమ్యే, ఒక్కసారి ఆ ఏనుగు అలా అనగానే ఆయన ఎంతో, లక్ష్మీదేవికి చెప్పలేదు, సిరికిని చెప్పడు, ఎవరిని పట్టించుకోలేదు, గజప్రాణావనోత్సాహే, కేవలము ఆ ఏనుగు ప్రాణాలు రక్షించాలి అనేటువంటి కుతూహలంతో ఆయన బయలుదేరతాడనమాట. కాలక్రమేణా గజేంద్రుడి శరీరంలో శక్తి లావక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే. అలా పోరాడి పోరాడి ఉండగా ధైర్యమంతా తగ్గిపోయింది, అలసటకి గురైంది, ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళింది, పూర్తి శరణాగతికి వచ్చేసింది. నీవే తప్పై తప్పరమ్మంగా, విష్ణుమూర్తి నువ్వు తప్ప నాకెవ్వరూ దిక్కు లేదయ్యా అనే పరిస్థితికి ఏర్పడింది ఆ ఏనుక్కి. అదే ఇందులో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్న, మొదటి ప్రశ్న. తర్వాత రెండోది, సరే ఆ ఏనుగల మొరపెట్టుకోగానే గజేంద్రుని రక్షించడానికి బయలుదేరిన విష్ణుమూర్తి ఎట్లా ఉన్నాడు? నాకు చెప్పగా సిరికిని చెప్పాడు, శంఖచక్ర యుధమున్ సేదుహి సంధించాడు. అమ్మవారికి చెప్పలేదు, ఏమి ఆయుధాలు తీసుకోలేదు, ఆయన అలాగా ఆకాశం నుంచి వచ్చేస్తున్నాడు అని చెప్పేటువంటిది కదా. అది ఎలా ఉన్నది అనేటువంటిది గజేంద్రుని ఆర్తి. మొసలివారిని పడ్డ గజేంద్రుడి నీవు తప్ప వేరే దిక్కు లేదు, నీవే తప్పై తప్పరం బెరుగా అని అనగానే ఆకాశం వైపు చూసి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. బ్రహ్మాదులు సాయం లేకపోయినా ఈ విష్ణుమూర్తే ఇంకా రక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంకా అలా రక్షించాలి అన్న తొందరలో అమ్మవారి చీరకొంగు ఆయన చేతిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి ఆయన ఆ గజప్రాణావనోత్సాహి అంటే ఆ ఏనుగును రక్షించాలని గబగబా వచ్చేస్తూ ఉంటాడు. అందులో లక్ష్మీదేవితో వినోదిస్తున్న విష్ణువు గజేంద్రుడు మొర వినంగానే వెంటనే బయలుదేరాడు. తొందరలో లక్ష్మీదేవికి చెప్పకుండా, శంకుచక్రాలకు ధరించకుండా, గరుక్మంతుని కూడా పిలవకుండా వేగంగా ప్రయాణం అవుతాడు. సరే, ఇది అయిన తర్వాత పరివారములు తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాతములు, ఇంత కంఠస్థ పద్యాలు చెప్పుకున్నాం కదమ్మా. అంటే తన వెంట విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి, తర్వాత అంతఃపుర స్త్రీలు, గరుక్మంతుడు, శంఖచక్రాదులు, నారదుడు, విశ్వసేనుడు మరియు వైకుంఠవాసులు అందరూ కూడా అనుసరిస్తూ వెళ్తూ ఉంటారు. లక్ష్మీదేవి సందేహం, ఆవిడ అలా ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ చాలా సందేహాలు వస్తాయి. పాప ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కాపాడడానికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, విష్ణుమూర్తి హఠాత్తుగా ఎందుకు వెళ్ళాడు అని ఆవిడ చెప్పలేదు కదా ఆవిడకి. అలా అది చెప్పకపోయేటప్పటికి ఎవరైనా వేదాలు దొంగిలించారా, దాన్ని కాపాడడానికి వెళ్ళారా, లేకపోతే భక్తుల్ని ఎవరైనా ఆపదలో ఉన్నారా, భక్తుల్ని కాపాడడానికి వెళ్ళారా అని ఆవిడ అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఆ భక్తుల్ని కాపాడే దయామయుడైన ఆ విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి ఆకాశ మార్గంలో వెళ్తుండగా దేవతలు దర్శనమిస్తారు. ఈ విధంగా ఆ ఏనుగుని రక్షించాలి అనేటువంటి ఉత్సాహంతో ఆ విష్ణుమూర్తి వెళ్ళినటువంటి ఆ సంఘటన మొత్తము మీకున్నటువంటి గజేంద్ర మోక్షమమ్మ. తర్వాత ఆయన చక్కగా ఏనుగుని కాపాడతాడు. ఇందులో ఉన్నటువంటివి రెండు మనం ఇందాక చూసుకున్నట్టు, ఒక కవి పరిచయము, తర్వాత ఒకసారి చూడండి కవి పరిచయము, పోతన, ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రతిపదార్థాలు వచ్చి 3 ప్రతిపదార్థాలమ్మ. ఈ 3 ప్రతిపదార్థాలు తర్వాత 2 కంఠస్థ పద్యాలు. ఈ 2 కంఠస్థ పద్యాలు తర్వాత 2 వ్యాసరూప ప్రశ్నలు. గజేంద్రుడి శరణాగతి, భక్తితో ఆర్తిని తెలపడము, తర్వాత గజేంద్రుడు రక్షించడానికి విష్ణుమూర్తి ఎలాగ సిద్ధమయ్యాడు అనేటువంటిది ఈ 2 ప్రశ్నలు. దీంతో ఇందులో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి. ఈ విధంగా ఈ పాఠ్యాంశము పూర్తవుతుంది.